ఒకవేళ పల్లవి ప్రశాంత్ శివాజీ టాప్ 2 వెళ్తే సూట్ కేస్ ఎవరు తీసుకుంటారు, టైటిల్ ఎవరు తీసుకుంటారు? ఓకే, ఈ రెండు విషయాలు కూడా పక్కన పెడితే అసలు సూట్ కేస్ తీసుకుంటారా తీసుకోరా అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే హలో నమస్తే, దిస్ ఇస్ రవీందర్ గుకారం. వెల్కమ్ టు ద కామెంట్ సెక్షన్. బిగ్ బాస్ ఫినాలే సీజన్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఫినాలేకి వచ్చేసింది. అందరూ వాళ్ళ జర్నీ వీడియోస్ చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఎమోషనల్గా కూడా అవుతున్నారు. మంచి విషయాలు ఉన్నాయి, చెడు విషయాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చాలా పాఠాలు నేర్చుకున్నారు, వాళ్ళు గుణపాఠాలు నేర్చుకున్నారు, తప్పులు తెలుసుకున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే ఒకవేళ పల్లవి ప్రశాంత్ శివాజీ టాప్ 2 వెళ్తే సూట్ కేస్ ఎవరు తీసుకుంటారు, టైటిల్ ఎవరు తీసుకుంటారు? ఓకే, ఈ రెండు విషయాలు కూడా పక్కన పెడితే అసలు సూట్ కేస్ తీసుకుంటారా తీసుకోరా అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే టాప్ 2 ఉన్న శివాజీ అండ్ ప్రశాంత్ ఇద్దరిట్లో సూట్ కేసు ఎవరు తీసుకుంటారు? ఒకవేళ తీసుకుంటే అసలు తీసుకుంటారా? నేను దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్తాను. ఏమని అంటే ఖచ్చితంగా సూట్ కేస్ తీసుకుంటారు అని. ఎవరు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రీవియస్ సీజన్లని చూసుకుంటారంటే సూట్ కేస్ తీసుకోవడానికి చాలా ఆలోచించారు, కానీ ఈ సీజన్లో అట్లా జరగదు. సూట్ కేస్ ఖచ్చితంగా తీసుకుంటారు. సూట్ కేస్ తీసుకోవడానికి ఖచ్చితంగా రెడీగా ఉంటారు వాళ్ళు. ఎందుకు అలా అంటున్నారు? వాళ్ళు వచ్చిన టైటిల్ కోసం కదా అంటే టైటిల్ కోసమే, కానీ ఇక్కడ ఉన్న ప్రాబబిలిటీస్, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వేరు. ఇంత ముందున్న బిగ్ బాస్ వేరు, ఇప్పుడున్న బిగ్ బాస్లో ఉన్న సిచ్యువేషన్ వేరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్పై బ్యాచ్ వాళ్ళ దగ్గర మ్యూచువల్ అండర్స్టాండింగ్ చాలా బాగుంది. అసలు వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ ముగ్గురులో టైటిల్ ఎవరికి వచ్చినా హ్యాపీ. అసలు వాళ్ళకి వస్తారంటే వేరే వాళ్ళకి ఇవ్వడానికే రెడీగా ఉన్నారు వాళ్ళు. అంత స్ట్రాంగ్ బాండింగ్ ఉంది స్పై బ్యాచ్. సో వాళ్ళు 3 టాప్ 3లో ఉంటారు. టాప్ 2లో మాత్రం పక్కా వీళ్ళిద్దరే ఉంటారు. కాబట్టి టైటిల్ ఎవరికి వచ్చినా కానీ అసలుకి ఎవరికి వచ్చినా హ్యాపీ అవ్వాలి. శివాజీకి వస్తే ఈయనకి ఇచ్చేస్తాడు ప్రశాంత్కి. సో టైటిల్ విషయం పక్కన పెడదాం. సూట్ కేస్ తీసుకుంటారా తీసుకోరా అంటే ఒకటే మాట, తీసుకుంటారు ఖచ్చితంగా. ఎవరు తీసుకుంటారు? శివాజీ తీసుకుంటాడు. ఎందుకంటే నేను చెప్తా చూడు, ఫస్ట్ నుంచి టైటిల్ విజేత ప్రశాంత్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వ్యక్తి శివాజీ. అటువంటిది ఇద్దరు వ్యక్తులకి ఛాన్స్ వచ్చినప్పుడు లెటర్ని శివాజీ ఎంత ఈజీగా పల్లవి ప్రశాంత్ కోసం సాక్రిఫైస్ చేశాడో అంతే ఈజీగా టైటిల్ రేస్ నుంచి తప్పుకుంటాడు. ఆ టైటిల్ ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్కి అప్పచెప్పి అతను ఆ సూట్ కేస్ ఖచ్చితంగా తీసుకొని బయటకు వచ్చేసాడు. ఇది జరగబోయే విషయం. ఇప్పుడు అక్కడ సూట్ కేస్ పట్టుకుంటే అతనికి సూట్ కేస్ మీద ఉన్న ఇష్టంతో కాదు ఆయన తీసుకునేది. పల్లవి ప్రశాంత్ టైటిల్ కొట్టాలి అనే ఒక సదుద్దేశంతో సూట్ కేస్ తీసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఇది అక్కడ మీరు గమనించాల్సిన విషయం. సో అయితే మీరు ఒకటి అనొచ్చు, అంత ఈజీగా టైటిల్ వదిలేసి సూట్ కేస్ పట్టుకొస్తాడని అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు అని మీరు అనొచ్చు. ఎందుకు అనే విషయం కూడా చెప్తా చూడు. ఎందుకంటే టైటిల్ రేస్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది పల్లవి ప్రశాంత్. ఓకేనా? వద్దు అనుకున్నా సరే కానీ గెలిచే పొజిషన్ ఉన్నదేమో శివాజీ. ఆయనకు ఇష్టం ఉంది కూడా పల్లవి ప్రశాంత్కి ఇవ్వాలనేది. ఆయనకు వచ్చా కానీ ఇస్తారు, ఓకే. కానీ సూట్ కేస్ ఎందుకు తీసుకుంటాడు? అట్లా తీసుకుంటే నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది కదా అని కూడా ఆలోచిస్తారు వాళ్ళు. కానీ నెగిటివ్ ఇంప్రెషన్ అనేది రాదు. ఎందుకంటే సూట్ కేస్ తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయడం కూడా ఒక గేమ్ ప్లానే. అది కూడా గేమ్లో ఒక ప్లాన్, అది కూడా గేమే. అది మోసం కాదు, తంత్రం కాదు, ఏం కాదు, కానీ అది కూడా ఒక గేమే. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకునేవాడే విన్నర్, రైట్? సో ఇది కూడా అటువంటిదే. అయితే ఇక్కడ శివాజీ అనాలిసిస్ ఎలా ఉంటాయంటే, ఎలాగో టైటిల్ పల్లవి ప్రశాంత్కి ఇద్దామని నేను ఫిక్స్ అయ్యాను, నేను ఇక్కడ ఉంటేనంటే అతనికి ఖచ్చితంగా పోటీ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, నేను ఆల్రెడీ నువ్వు విన్ అవ్వాలరా, నాకు ఎటువంటి ఛాన్స్ ఉన్నా సరే కానీ నీవు విన్ అవ్వడానికి నేను ప్రయత్నిస్తాను అని చాలాసార్లు ఇంతకుముందు చెప్పాడు. అట్లా చెప్పి ఇప్పుడు సూట్ కేసుని తీసుకోకుండా అలాగే ఉంటే ఆయన మాట మీద ఆయన నిలబడకుండా జస్ట్ గేమ్ కోసం అలా ఆడాడు, మ్యానిపులేట్ చేశాడు, అప్పుడు వస్తే నెగిటివ్ ఇంప్రెషన్. సూట్ కేసు తీసుకుని బయటకు రాకుండా ఓన్లీ టైటిల్ కోసం ఉంటే నెగిటివ్ ఇంప్రెషన్ అప్పుడు వస్తుంది. అతని మనసులో ఆల్రెడీ క్లియర్ గా ఉంది, నేను టైటిల్ ఖచ్చితంగా మన పల్లవి ప్రశాంత్ కొట్టాలి, అతని గెలుపు కోసం నేను మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్నాను, నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పిండు. సో ఇప్పుడు సూట్ కేసు తీసుకోకుండా ఆ టైటిల్ రేస్ లో నిల్చుంటే ఆ మాటలన్నీ అబద్ధం అయిపోతాయి. ఇక్కడ ఇంకొక విషయం కూడా జరగవచ్చు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఇంతకుముందు చెప్పిన విధంగా నాకు వచ్చే 50 lakhs అమౌంట్ ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో, రైతులు కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి నేను ఆ డబ్బులు యూజ్ చేస్తాను నాగార్జున సార్తో చెప్పాడు. అయితే ప్రాక్టికల్ గా చూసుకుంటే ఇక్కడ బిగ్ బాస్ టైటిల్ విజేతకి 50 lakhs కంప్లీట్ గా క్యాష్ ప్రైజ్ రాదు. ఒక కార్ వస్తుంది, ఒక ప్లాట్ వస్తుంది, మిగిలింది క్యాష్ ప్రైజ్ వస్తుంది, ఒక 10 లక్షలు 20 లక్షలు క్యాష్ వస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటారంటే
ప్రశాంత్ అనుకున్నది సాధ్యపడదు. సో ఇట్లా ఆలోచించి ఎవరైతే సూట్ కేసు ఆఫర్ చేస్తున్నారో అప్పుడు వాళ్ళు బేరాలు ఆడతారు. 20%, 30%, 40%, 50%, ఇట్లా. సో అప్పుడు అమౌంట్ ఒకవేళ 30-40 lakhs కి వచ్చింది అనుకో, క్యాష్ ప్రైజ్, కంప్లీట్ క్యాష్ ప్రైజ్, అప్పుడు ఆ అమౌంట్ నాకు యూజ్ అవుతుంది, నేను అనుకున్న గోల్ రీచ్ అవుతాను, దీనివల్ల నేను అనుకునే వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను అనే థాట్ నా ప్రశాంత్కి వచ్చింది అనుకో, కథం. ఆ థాట్ వస్తేనంటే అప్పుడు శివాజీ బ్యాలెన్స్ చేస్తాడు ప్రశాంత్ ని. అట్లా కాదురా, అట్లా చేయకూడదు, నువ్వు సూట్ కేసు తీసుకోకూడదు, ఖచ్చితంగా నువ్వు ఉండాలి, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించకి. ఇప్పుడు నువ్వు సరే ఈ క్యాబ్ తీసుకొని నువ్వు హెల్ప్ చేస్తావేమో, ఒక 10 మందికి చేస్తావేమో, కాకపోతే అంటే నువ్వు అనుకున్న లక్ష్యం ఇది కాదు, నువ్వు అనుకున్న దానికి ఇది ఖచ్చితంగా న్యాయం చేయలేదు. ఈ క్యాబ్ తీసుకెళ్తే ఒక 10 మందికి 100 మందికి హెల్ప్ చేస్తావు తప్ప ఇంకేం కాదు. అదే నువ్వు టైటిల్ విజేత అయినామనుకో, ఎంతో మందికి నువ్వు ఇన్స్పిరేషన్గా నిలుస్తావు, ఎంతో మందికి నిన్ను ఆదర్శంగా తీసుకొని నీలాగా కష్టపడతారు, ఈ తెలుగు ప్రజలందరికీ నువ్వు ఒక ఆదర్శమైన వ్యక్తిగా కనబడతావు అని సరైన మాటలు చెప్పి సరైన గైడెన్స్ ఇచ్చి ఆ సూట్ కేసు తీసుకోకుండా ఆపి ఆ సూట్ కేసు తను తీసుకొని ఇతనికి టైటిల్ అప్పచెప్పే క్యారెక్టర్ శివాజీది. ఆ విధంగా ఒకవేళ ప్రశాంత్కి ఈ విధంగా ఆలోచిస్తే శివాజీ ఖచ్చితంగా ఈ విధంగా చెప్పి టైటిల్ రేస్లో నిల్చోబెట్టి టైటిల్ అప్పచెప్తాడు ప్రశాంత్కి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ ఈ టాపిక్ వస్తానంటే, లేదు ప్రశాంతే ఆలోచించి లేదన్నా నేను ఖచ్చితంగా టైటిల్ వరకే ఉంటాను, నాకు టైటిలే కావాలి, అమౌంట్ అవసరం లేదు, నో ప్రాబ్లం, అది యాక్సెప్ట్ చేస్తారు శివాజీ, హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు. ఓరే నువ్వు కరెక్ట్గానే ఉన్నావు, ఇంకా నేను స్కిప్ అయిపోతున్నాను, నో ప్రాబ్లం, నాకు ఆడియన్స్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి ఎవరు ఓట్ ఎక్కువ వేస్తుంటే వాళ్ళకే వచ్చేస్తుంది, నేను అమౌంట్ తీసుకుంటున్నా అని తీసుకుంటాడు, అంతే. ఇది జరగబోయేది. ఓకే, ఇది ఈ రోజుటి వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ ఓట్ టు ప్రశాంత్ అండ్ స్పై బ్యాచ్. ప్రశాంత్కి ఓటు పడట్లేదు అని చాలా మంది అంటున్నారు, దయచేసి అందరూ ఓపికతో ఓటు వేయండి, రిపీటెడ్గా కాల్స్ చేయండి, కలిసేంత వరకు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఖచ్చితంగా రైతు బిడ్డ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.